నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. చాలా రోజుల నుంచి చెప్తున్నట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2వ తారీఖున బాంబు పేల్చారు. తమ మీద విధిస్తున్న పన్నులకు తగ్గట్టుగానే ఆయా దేశాల మీద ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తామని చెప్పారు. భారత్ మీద సరాసరి 26% పన్ను వేసినట్టుగా చెప్తున్నారు. అయితే మనకన్నా చాలా దేశాలకు చాలా భారీగా చైనా మీద 54%, అలాగే వియత్నాం మీద 46%, బంగ్లాదేశ్ మీద 37%, థాయిలాండ్ మీద 36%, తైవాన్ మీద 32% పన్నులు విధించినట్టుగా చెప్తున్నారు. భారత్ నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉన్నటువంటి అగ్రి ఇండస్ట్రీ, అలాగే సీ ఫుడ్, అలాగే కొన్ని జూట్ సంబంధించినటువంటి పరిశ్రమలు, ఇవి వాటికి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్లు కొంత షేర్స్ కొంత కుదేలవుతున్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఒక కుదుపునకైతే కారణమవుతుంది. అయితే భారత్ దీని నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి, ఏ రకంగా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు ఉన్నారు. అలాగే డాక్టర్ వినోద్ కుమార్ గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, వారు కూడా మనతో ఉన్నారు. అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రవికుమార్ గారు మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. జేపీ గారు, మీరెప్పుడు చెప్తుంటారు ఒక పదం, సంక్షోభం నుంచి అవకాశాన్ని వెతుక్కోవాలని. నిన్నటిదాకా ఇది ఒక భయంగా ఉండింది. ఇది ఒకసారి అసలు ఈ టారిఫ్స్ కనుక వడ్డిస్తే మనం ఎగుమతి చేస్తున్నటువంటి ఆ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏమవుతాయి, ఎలా ఉండబోతుంది, అలాగే ఇలా మొత్తంగా అసలు ఏం జరుగుతుందని ఒక గందరగోళం ఉండింది. ఒకసారి ఇది ప్రకటన చేశాక వివిధ దేశాల మీద వేసినటువంటి పన్నులను చూసిన తర్వాత కొత్తగా మనకి కొత్త అవకాశాలు వస్తాయని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే మనకి సంబంధించి కొన్ని రంగాలకు పూర్తిగా పన్ను రాయితీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఫార్మా ఒకటి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, కాపర్ అండ్ ఎనర్జీ రంగాలకు సంబంధించి భారత్ నుంచి చేసే ఎగుమతులకి ఎలాంటి సుంకాలు లేవని చెప్తా ఉన్నారు. మొత్తంగా అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి జేపీ గారు? మొదటిగా శ్రీనివాస్ మీరు అన్నట్టుగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తుంది. అమెరికాకి పెద్ద లాభం ఉండకపోవచ్చు, దీర్ఘకాలం నష్టం కూడా జరగచ్చు, కానీ ప్రపంచానికి కూడా ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అవుతుంది. ఇది కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి కుంటుపడుతుంది. ఆర్థిక మాంద్యం గానీ అంతకంటే తీవ్రమైన పరిస్థితి కానీ రావచ్చు. మనం దానికి సిద్ధపడి ఉండాలి. చాలా మీరు అన్నట్టుగా ఇది ఊహించిందే, అబద్ధాలు ఆటల్లా. ఆయన ఎన్నికల ప్రచారంలో గత 2 ఏళ్లుగా ఏం చెప్పారో అదే చేస్తున్నారు. గత 2 నెలలుగా చెప్పారు అదే చేశారు. ఆ ప్రజలు కోరుకున్నారు, తెలుసో తెలియకో రేపు పొద్దున్న తిరిగ్గా విచారించవచ్చు. తర్వాత అక్కడ కూడా ఆర్థిక మాంద్యం వస్తేనే వార్తలు వస్తున్నాయి సార్. అమెరికాలో కూడా చాలా ఇబ్బంది పడతారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కొనే వస్తువులు ధరలు పెరుగుతాయి. ఒకసారి సప్లై చైన్స్ పునరుద్ధరించలేరు. మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్క రోజున పెరగదు, ఆపేసినా కూడా ఉన్న డిమాండ్ తగ్గదు. కార్లు ఉన్నాయి, ఉదాహరణకి దాదాపు ఏడాదికి 14 మిలియన్ కార్లు కొంటారు దేశంలో. దానిలో సగం పైగా ఇతర దేశాల నుంచి వస్తాయి. అమెరికాలో కారు లేకపోతే వాళ్ళు ఉండలేరు. పొద్దున అర్జెంట్ గా కార్లు ఉత్పత్తి పెరగదు. ధరలు పెరగడం అనివార్యం, దాని అనుమానం లేదు. కాలక్రమేణా ఇవాళ ధరలు పెరిగిన రేపు ఆర్థిక మాంద్యం వస్తుంది. కానీ ఆయన ఒక గ్యాంబుల్ చేశాడు. చాలా కాలం నుంచి ఉన్న విధానాలు పక్కన పెట్టి ఒక గ్యాంబుల్ చేశాడు. దాని పర్యవసానం ప్రపంచం కనిపించాల్సి వస్తుంది. రెండోది, ఇప్పుడు మనం పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ఉదాహరణకి ఒక 4-5 రోజుల క్రితం చిదంబరం గారు చక్కటి వ్యాసం రాశారు. పార్టీలకి పక్షపాత వ్యక్తిగా ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఈ దేశాన్ని ప్రేమించే మనిషిగా ఇప్పుడు ఇవాళ ఈ సంక్షోభంలో మనం కలిసి నడవాలి, ఒడిపిగా వ్యవహరించాలి. ఇట్లా మనకి లాభం ఉండొచ్చు, కొన్నిట్లో ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద దేశాలన్నింటి మీద కూడా ఈ సుంకం విధించారు. బ్రెజిల్ ఒక్కటే తప్పుకున్నది. సుంకం విధించింది 10% బేస్ లైన్ పెట్టి, ఆ 10% బ్రెజిల్ మాత్రం వర్తిస్తుంది. బహుశా బ్రెజిల్ లాభపడుతుంది వాళ్ళు ఉపయోగించుకుంటే. మిగతా అన్ని దేశాలకి బెడద ఎంతో కొంత ఉంది. యూరోప్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టుంది సార్. యూరోపియన్ కంట్రీస్ కి 20-22% ఉన్నట్టుంది. 20% ఉన్నది. కాబట్టి మనం దీన్ని తట్టుకోవాలి. మన ప్రయోజనాలను కీలకమైన అంశాల్లో కాపాడుకుంటూనే మనం మిగతా విషయాల్లో కొంచెం ఓర్పుగా వ్యవహరించాలి, కొంచెం పట్టుబడిగా ఉండాలి. రెండోది, గత 10 ఏళ్లుగా ఒక చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తోంది ఒక పొరపాటు వ్యూహాన్ని అనుసరించామని చెప్పారు. ఆర్థిక ప్రగతి కోసం గట్టి ప్రయత్నాలు చేసామంటే వాస్తవం, కానీ ఒక అటార్కిక్ వాదం, అంటే మన దేశంలో పరిశ్రమలు రక్షించడం కోసం చెప్పని టారిఫ్లు పెంచేది విధానం గత 10 ఏళ్లుగా బాగా కొనసాగింది. అంటే గతంలో ఉన్న విధానాలు మనం తీసుకొచ్చాం. ఈ రకంగా అయితే మన పారిశ్రామిక రంగం బాగుపడుతుందన్న ఆశతో. కానీ ఇప్పుడు మనకి దాని నుంచి బయటపడాల్సిన పద్ధతి అనివార్యమైంది. మీరు ఇందాక అన్నారు సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పని. మనకి 1991 నుంచి 2 సార్లు ఈ దేశంలో పెద్ద మార్పులు తీసుకొచ్చాం. 91లో సంక్షోభం వల్ల వచ్చింది. మళ్ళీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఆర్థిక ఆంక్షలు విధించారు. పొఖరాన్ ఎక్స్ప్లోషన్ కారణంగా ఆర్థికంగా మన దేశమే చాలా ఒత్తిడి తీసుకొచ్చారు.
అప్పుడు మళ్ళీ మన దేశంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. దానివల్లనే ఇవాళ జాతీయ రహదారుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ కానీ మిగతావి కానీ మౌలికమైన మార్పు ఈ దేశంలో అవకాశం వచ్చింది. ఇది మూడో అవకాశం అనుకుందాం. ఈ మధ్య కాలంలో కొంచెం ఆర్థిక సంస్కరణ విషయంలో కొంచెం వేగం కుంటుపడింది. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా దీన్ని అవకాశంగా తీసుకోవడం అవసరం. ఇక మూడోది, పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా అది. మనం ఏంటంటే ఒక రకంగా మన బలహీనతే మనకి ఇప్పుడు బలం అవుతుంది. మనం పెద్దగా ప్రపంచంలో ఎగుమతుల్లో గొప్ప దేశం కాదు. మనకి అమెరికాకు చూసినట్టయితే $120 బిలియన్ మన దగ్గర ఎగుమతి చేసేది, $80 బిలియన్ దిగుమతి చేస్తున్నాం, 40 మనకి మిగులు ఉన్నది. ఈ 120 కొంచెం 10-20 తగ్గింది అనుకోండి, కొంత ఇబ్బంది కలిగినా కూడా పెద్ద ప్రపంచం మన కుదిపేసేంత పెద్ద తక్కువ ఉండదు. ఎగుమతులు పెంచే ప్రయత్నం చేయాలి. చైనా ఉందనుకోండి, చైనాలో ఎగుమతుల ప్రభావం చాలా ఎక్కువ, చైనా ఆర్థిక వ్యవస్థ. కాబట్టి మనం దీన్ని కుదేలైపోకుండా స్థిర సంకల్పంతో ఎదుర్కోగలమనే విశ్వాసం నాకు. కానీ నాకు అంటే దానికంటే సార్ ఇప్పుడు ఈ వచ్చిన వార్తల్లో ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ రంగం ఉంది. తైవాన్ ఎప్పటి నుంచో చాలా అగ్రగామిగా ఉంది. ఇప్పుడు తైవాన్ మీద కూడా 32% పెంచారు. మనకి సెమీ కండక్టర్స్ మీద ఆల్మోస్ట్ ట్యాక్స్ నిల్ అంటూ ఉన్నారు. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి చైనా అండ్ బంగ్లాదేశ్ చాలా ఎక్కువ చేస్తున్నాయి అమెరికాకి ఎక్స్పోర్ట్. ఇప్పుడు వాళ్ళ మీద చైనా మీద అయితే 54%, బంగ్లాదేశ్ మీద కూడా 37%. ఆ దేశం ఆల్రెడీ ఒక సంక్షోభంలో ఉంది. సో ఇలాంటివి కొన్ని పరిశ్రమలు ఆయా దేశాలు విధించిన పన్నుల కారణంగా భారీగా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే భారీగా పన్నులు ఉన్న కారణంగా అవి కొత్త ప్రొడక్షన్ సెంటర్స్ని అట్రాక్ట్ రావాలని ఆలోచన చేస్తాయి. అంటే ఇండియా లాంటి, అంటే ఇండియా కంటే ఇంకా తక్కువ ఉన్న దేశాలు ఉండొచ్చు, నాకు తెలియదు. ఇండియా వైపు మొగ్గుతాయా అన్నది ఒక అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకి ఆ మౌలిక వస్తువులు అలాగే విధానాలు ఆ రకంగా పరిశ్రమల్ని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ మనకు ఉన్నదా అంటే ఎలా చూడాలి చెప్పి గారు? ఇప్పుడు మనం వియత్నాంతో కానీ బంగ్లాదేశ్తో కానీ పోటీ పడేది ప్రధానంగా ఏమిటి? వియత్నాంలో అన్ని రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్, కానీ ఈ తక్కువ చౌకైన వస్తువులు, దుస్తులు మీరు చెప్పారు, లేకపోతే చర్మం ఇలాంటి వీటిలో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లో మనం చాలా ఘోరంగా విఫలమైనా. ఓ పక్కనేమో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాం, 90% అసంఘటిత రంగంలో ఉన్నమాట వాస్తవము. అయినా కూడా ఈ రంగాల్లో మనం పెద్ద ప్రభావాన్ని చూపెట్టడానికి మన మూర్ఖత్వం వల్ల పూర్తిగా మన అంతర్గతమైన సమస్య, భూమి విషయంలో కావచ్చు, లేబర్ లాస్ కావచ్చు, రకరకాల ఇంకా లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఉండటం కావచ్చు, ఇన్స్పెక్టర్ రాజ్యం కావచ్చు, లంచాల రాజ్యం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఏర్పాట్లు కూడా చేయకపోవడం కావచ్చు. ఉదాహరణలు చాలా ఉన్నాయి, ప్రస్తుతం సమయం వృధా చేయాలి. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇంటర్నల్ గా ఇంకా లో ఎండ్, హై ఎండ్ ఎలా తంటాలు పడతారు, కానీ లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన కలిగించేటువంటి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, లో ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా లార్జ్ స్కేల్ లో మనం చేసినట్టయితే మనం కొంత అవకాశాన్ని ఉపయోగించుకోవడం అవుతాం. ఉదాహరణకి చైనా మనకంటే 5 రెట్లు ఎక్కువ తలసరి ఆదాయం ఉన్నా కూడా ఆ దేశంలో అక్కడ $325 బిలియన్ ఈ వస్త్రాల ఉత్పత్తి, బట్టల ఉత్పత్తి తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నారు. ఇండియా దానిలో ఎంతో వంతు తయారు చేస్తుంది, 36 మొత్తం కలిపి $120 బిలియన్ అన్నారు మీరు అమెరికాకి. ప్రపంచం మొత్తానికి మనం వస్త్రాల ఎగుమతి మంది కేవలం $36 బిలియన్. చైనా ప్రపంచం మొత్తానికి $325 బిలియన్. వాళ్ళేమో ఎక్కువ స్థాయిలో ఉన్నారు, ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, అయినా కూడా అల్పాదాయ వర్గాలకు ఉపాధి కలిగించే విషయంలో మనకంటే 7 రెట్లు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా మనం సిగ్గుపడాలి. ఇలాంటివి మౌలికమైన సమస్యలు మన పరిష్కారానికి సిద్ధపడాలి. ఇది ఒక అవకాశం. అందుకనే మూడవ దశలో ఈ రిఫార్మ్స్, ఈ సంస్కరణలకి ఇది ఒక అవకాశంగా భావించాలి. ఆ ప్రయత్నాన్ని చేస్తారని ఆశిద్దాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. వినోద్ గారు, చాలా సంవత్సరాలు మీరు విదేశాల్లో అంబాసిడర్గా వీటిగా పనిచేశారు. ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ దీన్ని అంటే ప్రపంచం మొత్తం ఆయన కూడా దులిపించాడు. సరే, ఆ దేశం ఏమవుద్ది, ప్రపంచం ఏమవుద్దు మనకు తెలియదు, మన చేతులు ఏమి లేదు. ఆయన చెప్పిందే చేస్తున్నాడు. చాలా కాలం నుంచి వార్న్ చేస్తున్న మాట కూడా వాస్తవం. ఏప్రిల్ 2 ఎప్పుడో 1-2 నెలల క్రితమే చెప్పున్నాడు ఆయన. సో కాకపోతే మనకి ఈ రోజు దాకా ఎక్కడెక్కడ ఎంత పడుతుంది మరి అది కూడా పరిశ్రమ వర్గాలకు అవగాహన ఉండుండొచ్చు సుమారుగా ఏ దేశాల మీద టారిఫ్ అని. మనకైతే 26, చాలా దేశాలు మనకంటే ఎక్కువ కూడా ఉన్నాయి, కొన్ని దేశాలు తప్పితే. సో ఈ పరిస్థితుల్లో భారత్ మన ఎగుమతులను కాపాడుకుంటూనే ఇక్కడ ఇంకా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? శ్రీనివాస్ గారు, ముందుగా మన ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం, మీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈరోజు మనం ట్రంప్ విధించిన సుంకాల గురించి మాట్లాడుకునే ముందు అసలు
ట్రంప్ గురించి అర్థం చేసుకోవాలి మనం. ఓకే, చెప్పండి. ఇప్పుడు ట్రంప్ ద గ్రేట్ అంటే యాక్చువల్గా సెకండ్ పర్సన్ టు గెట్ ఎలక్టెడ్. ఓకే, సెకండ్ టైంలో ఓకే, తను మళ్ళీ ప్రెసిడెంట్గా కావటం, ఓడిపోయిన తర్వాత కూడా ఓకే, అలా గెలిచిన పరిస్థితి ఎలా వచ్చిందంటే మేజర్ ఇష్యూస్లలో ఒకటేమో ఇమిగ్రేషన్ ఇష్యూ తీసుకున్నాడు, ఇంకోటేమో టారిఫ్స్ ఇష్యూ తీసుకున్నాడు. అది ఎలక్షనీరింగ్ చూసినప్పుడైతే మన జయప్రకాష్ గారు అన్నారు కదా, ఆయన మొదటి నుంచి అంటూనే ఉన్నాడు, ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, దర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఏంటి అని అంటే అన్సర్టనిటీ. ప్రొద్దున ఏం మాట్లాడుతుంటాడో సాయంత్రం ఏం జరుగుతుంటుందో నోబడీ నోస్. ఇంకొక విషయం నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ లో టీవీలో అంటున్నాను, ట్రంప్ ఈజ్ అన్గైడెడ్ మిసైల్. ఓకే, ఎక్కడ పోయి ఎవరిని కొడతాడు, ఏం చేస్తాడు. ఇప్పుడు అన్నట్టుగా మిత్రులు లేరు, శత్రువులు లేరు, అందరికి యూనిఫామ్. శత్రువుల కంటే మిత్రులు ఎక్కువ దెబ్బ కొట్టాడు అంటున్నాడు. అదే కరెక్టే. సో నేచురల్ గా మొత్తం మనం రష్యా మీద చాలా సాఫ్ట్ కార్, రష్యా నార్త్ కొరియా మీద చాలా సాఫ్ట్ కార్ చూపించినట్టుగా అంటున్నారు సార్. అంటే అది కరెక్టే. రష్యా మీద సాఫ్ట్ కార్ చూపించని కూడా మనం కొద్దిగా అనలైజ్ చేస్తే ఫస్ట్ టైం ఎలక్షన్ లో గెలిచింది రష్యన్ హ్యాండ్ చెప్పగానే చెప్పిండు ఆయన. వారం రోజుల ముందు హిల్లరీ గెలిచి మొత్తం అంతా ఎవ్రీబడి థాట్ ఎస్ అయిపోయింది, ఎంత చేంజ్ అయిపోయింది. జస్ట్ ఒక చూశారు కదా ఆ ఈమెయిల్ వాట్ ఎవర్ స్కాండల్ అదిదని, అవన్నీ వాళ్ళ హ్యాండ్ ఉన్నదని. సో అదంతా సెకండ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సాఫ్ట్ కార్ తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈ పాలసీస్లలో ట్రంప్ మొదటి నుంచి ఏదైతే అంటున్నాడో మగ అనేది మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఆ పద్ధతిలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఎవరి మీద ఏం చేస్తాడు అనేది సింపుల్ గా మనం చూసినట్టయితే అనౌన్స్ చేసే ముందు అదే స్వెరింగ్ కాగానే ఇమ్మీడియట్ గా పక్క మెక్సికో, కెనడా, అమెరికా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకొని ఆయన టైంలోనే చేసినప్పుడు ఇమ్మీడియట్ గా దాన్ని అబ్రగేట్ చేస్తూ దాన్ని లెక్క చేయనని సుంకాలు విధించడం అనేది మళ్ళీ వెంటనే వెనక తీసుకోవడం అనేది మళ్ళీ ఇప్పుడు దాంట్లోనైతే లేదు. సో ఇవన్నీ ఇది మామూలుగా బిజినెస్ కమ్యూనిటీకి ఒక మాటలో చెప్పాలంటే అన్సర్టనిటీ ఈజ్ వెరీ డేంజరస్ దాన్ ది టారిఫ్స్. సో ఆ పద్ధతిలో ట్రంప్ వచ్చేసరికి చూశారు కదా ఇది మన స్టాక్ మార్కెట్లు ఎలా ప్రపంచం అంత అతలంకుతలం అయిపోయే పరిస్థితులు వచ్చింది. సరే ఇక లిబరేషన్ డే అందరూ అనుకున్నారు, ఎదురు చూస్తున్నారు. లిబరేషన్ డే వచ్చేసి ద గ్రేట్ డే అనేది అయితే అన్నారు. అయితే ప్రపంచం మొత్తానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈయన తీసుకునే స్టెప్స్ కు, తర్వాత అమెరికాకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అన్నిటికన్నా మనం ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఇష్యూలు కనుక చూస్తే అయితే ఓకే అమెరికా నుంచి మొదలు పెడదాం. అమెరికా నుంచి కనుక మొదలు పెట్టినట్టయితే ట్రంప్ అండ్ కో వాళ్ళంతా అడ్వైజర్స్ ఏదైనా లేదు ఓన్లీ షార్ట్ పీరియడ్ లో మనకు ఒక విధమైన ఇబ్బందులు వచ్చేస్తాయి, అధిగమించేస్తాం, మళ్ళీ గ్రేట్ అగైన్ అయిపోతాం, అది ఏదైతే అనుకుంటున్నారో ఒకసారి ఆలోచిస్తే ఎకనామిక్స్ అంతా చాలా మంది అంటున్నారు 1930 తీసుకున్నట్టయితే ఆ టైంలో ఇలాంటి చర్యలే మొదలుపెట్టినప్పుడు గ్రేట్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది. సో అటువంటి పరిస్థితులకు దారి తీసే పద్ధతిలో ట్రంప్ స్టెప్స్ ఉన్నాయనేది కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అని అంటే ఒకటి, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఈ సుంకాలు పెట్టడం వల్ల అక్కడికి ఇంపోర్ట్స్ తగ్గుతాయి అనేది, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిపోయి కంపెనీలను వచ్చేస్తే అదంతా ఇప్పుడు మనం ఈ రోజు అనుకున్నట్టు కాదు, ఇట్ టేక్స్ టైం. అదే కాకుండా మరి దాని కాస్ట్ అంతా పెరిగిపోతుంది కదా. సో దట్ మీన్స్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇక సెకండ్ స్టెప్ ఆయన ఏం చేసిండు, ఆ డాజ్ పెట్టేసి మొత్తం ఉద్యోగాలను ఊడవికి పడేస్తుంది. సో ఇది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పోయి ఎంతకాలం అని సస్టైన్ అవుతుంది ఆ ఎకానమీ. సో స్టాగ్ఫ్లేషన్ వచ్చేస్తుంది. దాని తర్వాత అమెరికా బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అక్కడ జరిగే ఏదైతే ఒడిదొడుకులు ఉంటాయో నేచురల్ గా అదే అక్కడ తుమ్మితే మనకి ఇక్కడ ఏదో అయినట్టు అటువంటి ఎఫెక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆయన టారిఫ్లు వేస్తే మళ్ళీ రూపీ వర్సెస్ డాలర్ వల్ల ఒక 10-15 పైసలు పెరుగుతుంది అంటే ఏమిటి డాలర్ మార్కం విలువ మనకి నష్టం అని చెప్తా ఉన్నారు. అదే కదా ఇప్పుడు అదే ఒక్కొక్క స్టెప్ కనుక ఆలోచించినట్టయితే కొంతవరకు అది షార్ట్ సైటెడ్ లెక్కనే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రజలు మన జయప్రకాష్ గారు అన్నారు కదా తంబికి మెజారిటీతో గెలిపించారు. అప్పుడు సింపుల్ గా ఒకసారి అది మన కోవిడ్ టైంలో చూస్తే ఫినాల్ యాంటీసెప్టిక్ ఇంత కదా యాంటీ బ్యాక్టీరియల్ వై డోంట్ ఇంజెక్ట్ ఇంటూ వెయిన్స్ అంత అందరు బాగుపడతారు కదా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి అయినా గానీ మెజారిటీతో గెలిచి వచ్చినప్పుడు సరే అది ఏంటంటే అమెరికాకు కూడా నష్టమే. తర్వాత అమెరికా ఉన్న నైబర్స్ కూడా వాళ్ళు ఎంత అయితే ఇప్పుడు
ఆటో ఇండస్ట్రీస్ ఎంతో డెవలప్ అవుతుంటే ఈ 3 కంట్రీలు కలిసే కదా ట్రైలేటర్ అగ్రిమెంట్ చేసుకున్నది. దానివల్ల ఏమైందంటే అమెరికా ఎఫెక్ట్ అవుతుంది, మెక్సికో అవుతుంది, కెనడా కూడా ఇట్లా అవుతుంది. తర్వాత ఇప్పుడు వరల్డ్ ఎకానమీ అనుకున్నాం, మనం చూస్తున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు రిటాలియేట్ చేస్తారు. రెసిప్రోకల్ అని తనే అంటున్నాడు కదా. సో రెసిప్రోకల్ అన్నప్పుడు మళ్ళీ ఈ కూడా మళ్ళీ పెంచుతారు, అది కూడా తెలియదు కదా. అది ఆయన మీరు ఎంత సుంకం విధిస్తే అంత విధిస్తారు. ఇప్పుడు ఇండియా మాకు యావరేజ్ గా ఇండియా టారిఫ్స్ మేము చేసే వాటికి 52% వేస్తున్నారు, కాబట్టి నేను అందులో సగం వేస్తున్నాను చెప్తున్నాడు. అది సగం అంటే 26 అవుతుంది, తర్వాత బేస్ లైన్ 10 కూడా యాడ్ అవుతుంది, సో 36 అవుతుంటది. అదంత తక్కువేం కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ రెసిప్రోకల్ గా ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్ ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు ప్రోగ్రెస్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ దెబ్బతింటాయి. అందుకని మళ్ళీ ఇక మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఆయన చెప్పాడు కదా, మోదీ మై బెస్ట్ ఫ్రెండ్ బట్ ఈజ్ వెరీ టఫ్ నెగోషియేటర్, దే ఆర్ ఏమంటారు టారిఫ్ కింగ్ ఇండియా. సో ఈ అంటే అది అన్నాడు కాబట్టి తన మనసులో ఉంది ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, పైసా అంతే, మిగతా అన్ని సెకండరీ. సో మనకు కొంతవరకు ఏంటంటే సరే ఇదంతా మన ఇండస్ట్రీ కూడా కొంతవరకు ప్రిపేర్ కావాలి అవుతుంది. దీనిలో మనం ఛాలెంజ్ తీసుకోవటం, ఛాలెంజ్నే ఇప్పుడు మనం అవకాశంగా తీసుకోవటానికి కొన్ని వెసులుబాట్లు వచ్చేసి ఉన్నాయి. అదే అన్నారు కదా, ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు కొన్ని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అయినా, ఎలక్ట్రానిక్ అయినా, తర్వాత ఈ టెక్స్టైల్స్ అయినా, అపరెల్స్ కొన్నిటికి సుంకాలు తగ్గుతున్నాయి. సో దానివల్ల కొంతవరకు మనకు మేలు జరుగుతుంది. అదే కాకుండా మన కాంపిటేటర్స్ వీటిలో వియత్నాం తీసుకున్నాం, తర్వాత బంగ్లాదేశ్, చైనా, ఇటువంటి వాటన్నిటికన్నా మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇదే ఛాలెంజ్ ని మనం ఆపర్చునిటీ కనుక తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు అదే ట్రేడ్ డెలిగేషన్ వచ్చింది, ఢిల్లీకి వచ్చింది, 3 రోజులు డిస్కస్ చేసి ఇక్కడ మాత్రం తీయగా మాట్లాడిపోయారు. మన మినిస్ట్రీ కూడా అనేది ఎక్స్‌లెఫెన్స్, సో మన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాం, అంత బాగానే ఉన్నది అని వాళ్ళు డెలిగేషన్ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ సేమ్ ట్రంప్ మాటలే మాట్లాడారు. తర్వాత ఈ రోజు మన కామర్స్ మినిస్టర్ కూడా ఇంకా ఏమంటుందంటే వీఆర్ స్టిల్ స్టడీయింగ్, సో వాట్ స్టెప్స్ విల్ టేక్, విల్ కన్సల్ట్ ది అదర్ ఇండస్ట్రీస్ కన్సర్న్, విల్ కమ్ అవుట్. బట్ ఎనీవే మన మీద అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. రైట్. రామకృష్ణ గారు ఒకసారి అంటే దీన్ని ఇప్పుడు మనకి అగ్రి రిలేటెడ్ అంటే సీ ఫుడ్ అంటే తక్కువే, అవి పెద్ద ఇవని కాదు, $500 billion అలా ఉన్నాయి ఈ ప్రాన్స్ ఇలాంటివి. అలాగే డైరీ ప్రోడక్ట్స్ ఒకటి, ఇలాంటివి కొంచెం వ్యవసాయ అనుబంధమైనవి కొన్ని ఎక్స్పోర్ట్స్ ఉన్నవి, అవి కూడా బాగా పెరిగినాయి, టారిఫ్స్ పెరుగుతాయని చెప్తా ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు తీసుకోగలుగుతారా లేదా పెరిగిన టారిఫ్స్ అన్నాయి. సో ఇలా ఒక్కొక్కటి స్టీల్ అండ్ అల్యూమినియం మీద దాదాపు 25% దాకా ఉంటుందని అంటా ఉన్నారు. ఎట్లా అంటే దీన్ని భారత్ ఎలా చూడాలి? ఇప్పుడే జేపీ గారు చెప్పారు, రాజకీయాలకు అతీతంగా ఇది ఒక నీజర్క్ రియాక్షన్ ప్రపంచం అంతా వచ్చింది. ఎవరు వేగంగా పుంజుకొని, ఎవరు వేగంగా కొత్త విధానాల్ని, కొత్త ముందు చూపుతో వ్యవహరించగలిగితే వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. ఉన్నంతలో ఏం చెప్తారు? మీకు ప్యానల్ లో పెద్దలకి అట్లాగే హెచ్ఎండి ప్రేక్షకులకి నమస్కారం సార్. సార్ ఇది అంటే ఆయన ప్రపంచంలో దాదాపుగా ఏ దేశాన్ని వదిలిపెట్టలే, 2-3 దేశాలు తప్ప మిగతా ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు. మోర్ ఓవర్ అతను చెప్తుంది ఏంటంటే నాకు అమెరికా ఫస్ట్ కాబట్టి నా దేశంలో ప్రొడక్టివిటీని పెంచుకోవడానికో, నా దేశంలో ఇండస్ట్రీని పెంచుకోవడానికో అని మాట్లాడినప్పుడు మీరు అన్నాక కింద ఫార్మా అనేది ఇప్పటికిప్పుడు అతను ఆ ఇండస్ట్రీలు కట్టి అక్కడికి ప్రొడక్షన్ చేయలేడు కాబట్టి ఫార్మాకి ఎగ్జంప్షన్ ఇచ్చే దాంట్లో కూడా అది అత్యవసరమైన వస్తువు కాబట్టి ఇమీడియట్ గా అక్కడ ఉత్పత్తి కాదు కాబట్టి దానికి కావాలనే అక్కడ ఇచ్చినట్టు మనకు కనపడతా ఉంది. అయితే అతని ఎగ్జామ్షన్ కావాలని ఇచ్చినట్టే కనపడతా ఉంది. వెరాజ్ మీరు అన్నట్లు ఫిష్ కానీ, షింప్ కానీ, అదర్ డైరీ ప్రొడక్ట్స్ కానీ, పచ్చి సరుకు మొత్తం కూడా అంటే ఆ ఇండస్ట్రీ యొక్క సైజ్ ని తీసుకున్నప్పుడు మనకు తగులుతున్న దెబ్బ అదే రేషియోలో కొంచెం మంచి గట్టి దెబ్బ తగిలిపోతా ఉంది. మోర్ ఓవర్ ఆ దెబ్బ కూడా ఎక్కడంటే కోస్టల్ బెల్ట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి ఇంకా గట్టిగా తగిలే ప్రభావం ఉందండి. ఏది ఫిషరీస్ లో ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్. సో ఫిషరీస్ మీద ఇంపాక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మన రాష్ట్రానికి మంచిది గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది అని నాకైతే అనిపిస్తుంది. సరే ఏది ఏమైనప్పటికీ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఈ విషయాన్ని మాట్లాడేటప్పుడు గతంలో 2 నెలల క్రితమే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అంటే మాట్లాడడం జరిగింది. ఆయన అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నా, ఆయన యూపీఏ హయాంలో కావచ్చు, ఇప్పుడు ఎన్డీఏ హయాంలో కావచ్చు, ఇది ఎదుర్కోవడానికి మనం చేయాల్సిన అంత ప్రయత్నం చేయలేదు అని రెండు విషయాలు చాలా
క్లియర్ గా కేటగారికల్ గా స్పష్టంగా చేయడం జరిగిన తర్వాత Okay. ఇప్పుడు స్ట్రాటజిక్ గా మన యుఎస్ వేరే ఆలోచన ధోరణితో రాబోతా ఉంది. అండ్ ఇందాక పెద్దలు అక్కడ కూర్చున్న ట్రేడ్ వార్ అనే మాట్లాడినప్పుడు చైనాతో మనకు పెను ప్రమాదం దాగి ఉంది. అది డైరెక్ట్ యుద్ధం రూపంలో కన్నా కూడా ఈ ఎకనామిక్ వార్ అనేది వాళ్ళ ప్రపంచంలో పెద్దగా జరగబోతా ఉంది. సో చైనాతో పెను ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అమెరికాతో మనం ఖచ్చితంగా స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కి వెళ్లాల్సిందే, మన ఉత్పత్తులు పెంచుకోవాల్సిందే, మన ఇండస్ట్రీస్ ని మన ఇండస్ట్రియల్ యాక్టివిటీని పెంచుకోవాలి, మన ప్రొడక్టివిటీని పెంచుకోవాలి. తద్వారా మనం కూడా గూడ్స్ ని చీపర్ దీనికి తయారు చేసి మన ప్రజలకు అందించే ఆలోచనలు మనం చేయాలి అని ఆయన చాలా కేటగారికల్ గా క్లియర్ గా పార్లమెంట్ లో విత్ ఎగ్జాంపుల్స్ మాట్లాడడం జరిగింది సార్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఆయన టారిఫ్స్ విధించి మనల్ని అంటే ప్రపంచాన్ని అంతా ఇది చేసే పరిస్థితుల్లో మన మీద ప్రత్యేకమైన ఇదేమి లేదు, అంతే. ప్రపంచం అంతా ఎలా చూసారో ప్రపంచం అంతా ఎలా చూసాడో మనల్ని అలాగే చూశాడు. మోరోవర్ కాకపోతే చైనా, కెనడా లాంటి దేశాలు రిటాలియేట్ చేస్తూ మళ్ళీ అంతే దీంట్లో మళ్ళీ వాళ్ళు టారిఫ్స్ వేయడం జరిగింది. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అది చదివినప్పుడు మనకు అర్థమవుతా ఉంది ఏమంటే చాలా సాఫ్ట్ కార్నర్ లో ఏదో జరుగుతుందేమో అనే ఆలోచన ధోరణిలో వాళ్ళు ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ ఇక ఇప్పుడు గ్లోబలైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఈ సిస్టమ్ నుంచి మళ్ళా ప్రపంచం కొంత ఆయా దేశాలు, ఆ దేశ ప్రజలు వాళ్ళు వాడకం, వాళ్ళ ఉత్పత్తులు అనే పరిస్థితికి మళ్ళీ కొంచెం కుదించుకుంటున్న తరుణంలో అప్పుడు మనం ఇక్కడ ఏమి ఉత్పత్తి చేయాలి, మన ప్రజలకు ఏమి అందించాలి, మన ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ని వాళ్ళ గవర్నమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉత్పన్నమైంది. ఏదైతే జేపీ గారు అన్నారు, డెఫినెట్ గా ఇప్పుడు మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనకి ఏ పని చేస్తే మనం అందిపుచ్చుకొని మనం సస్టైన్ అవ్వగలుగుతామో, బికాస్ మనది కూడా ఇట్స్ ఎ బిగ్గర్ ఎకానమీ, హ్యూజ్ పాపులేషన్. సో దాన్ని ఏ రకంగా మనం డీల్ చేసుకొని మనం సస్టైన్ అవ్వగలుగుతాం, మన నిలదొక్కుంటాం అనే దాంట్లో ఆలోచన చేసి పాలసీస్ ని మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ ట్రంప్ యొక్క విధానం వల్ల, ఎందుకంటే దేశంలో జరుగుతున్న ట్రేడ్ అంతా డాలర్ బేస్డ్ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. మొత్తం ఎకానమీ అంతా కూడా, ప్రపంచ ఎకానమీ అంతా కూడా అమెరికన్ బేస్ చేసుకుని జరుగుతూ ఉంటుంది. సో అతను పందా పూర్తిగా మార్చుకున్న తర్వాత డెఫినెట్ గా మనం కూడా మన యొక్క ఆలోచన సరళిని, మన యొక్క పందాన్ని మార్చుకొని ఈ దేశ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా, ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోరే విధంగా ఏం చేస్తే మనకి బాగుంటది అనేది డెఫినెట్ గా వాళ్ళ గవర్నమెంట్ అయితే పాలసీ పరంగా థింక్ చేసి డెసిషన్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కొన్ని ఇప్పుడు సరే ఇది మనం కొంత ఊహించినా మన చేతిలో లేని, ఇది మనకి ఎంత దోస్తానా ఉన్నా ఏమున్నా ట్రంప్ మనసును మార్చగలిగిన శక్తి ఎవరికి లేదు ప్రపంచంలో. అయితే ఇప్పుడు కొన్ని అంశాలు వచ్చినాయి కొత్తగా. ఉదాహరణకి చైనా టెక్స్టైల్, ఇందాక జేపీ గారు కూడా మాట్లాడారు, బాగా లేబర్ ఇంటెన్సివ్, ఉపాధి అవకాశాలు ఈజీగా దొరికేది, పెద్ద ఎత్తున చేయగలిగింది, వాల్యూమ్ కూడా చాలా హై వాల్యూమ్ ఉంటుంది. ఇలాంటి రంగాల మీద కొంత ఫోకస్ పెట్టడం. అట్లాగే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, దాని మీద మనకు అసలు పన్ను కూడా లేదు, మన దగ్గర ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మొన్నటి వరకు తైవాన్, వియత్నాం వాటిలో లయన్ షేర్ వాటిదే ఉండింది. సో ఇలాంటి వాటి మీద వేగంగా నిర్ణయాలు తీసుకొని అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదంటే పాలసీస్, ముఖ్యంగా విదేశాల నుంచి, ఆయా దేశాల నుంచి మనకి ఆ పరిశ్రమలు రప్పించుకోవటానికి, ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ఏంటి భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? రవికుమార్ గారు నమస్తే. మీకు చెప్పండి. ఇప్పుడు మనకు మంచి అవకాశం ఉంది. అవకాశం ఏంటంటే ఈ గ్లోబల్ సప్లై చైన్ అయితే ఉందో, ఈ గ్లోబల్ సప్లై చైన్ లో మెజారిటీ వాణిజ్యం జరిగేది ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఇప్పుడు కొత్తగా సెమీ కండక్టర్స్. వీటన్నిటిలో కూడా వీటన్నిటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశాలన్నిటిపైన అమెరికా తన యొక్క టారిఫ్ ని భారత్ కంటే ఎక్కువ చేసింది. ఇండియాకి 26% చేస్తే ఇప్పుడు చైనాకు 57, బంగ్లాదేశ్ కి 37. ఈ రెండు కూడా టెక్స్టైల్ రంగాల్లో అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నాయి. అదొకటి. దాని తర్వాత తైవాన్, వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాల్లో దాదాపు 32% తైవాన్ కి, 36% థాయిలాండ్ కి, వియత్నాం ఒక 46%. ఇవన్నీ కూడా ఈ సెమీ కండక్టర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వీటిలో వీళ్ళు ముందున్నారు.
అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళు ముందున్నారు. సో మనకుండే అవకాశం ఏంటంటే ఈ అన్ని రంగాల్లో కూడా సెమీ కండక్టర్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, ఈ రంగాల్లో ఇప్పుడు మనకు అవకాశం దొరికినట్టు అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకు ఆసియాలో ఉండే దేశాలే, ఇవన్నీ కూడా మన పక్కన ఉండే దేశాలే. అక్కడ నుంచి మ్యాన్ పవర్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇండస్ట్రీస్ ని, అదేవిధంగా ఇన్వెస్టర్స్ ని మనము మన దేశానికి రప్పించుకోగలిగితే, ఇక్కడ మనం తయారు చేయగలిగితే, ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేయగలిగితే, వాటికంటే కూడా మనము అమెరికాకి ఎక్కువ మొత్తంలో మనము ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. తద్వారా ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, సరే ఇప్పుడు టారిఫ్ విధించడంలో అది అమెరికా యొక్క వాళ్ళకి హక్కు, వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎంత పెట్టాలనేది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే, దీన్ని పాజిటివ్ గా చూస్తే మనకు వచ్చే అవకాశాలు, మనకున్న అవకాశాలు ఏంటనేది చూస్తే వీటన్నిటిలో కూడా మనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మనం వీటన్నిటిని, ఈ రంగాన్ని మనం ఇక్కడ కొంచెం ఇన్వెస్టర్స్ ని పెంచుకొని ఇక్కడ దేశంలో మౌలిక వస్తువులు మన దగ్గరైనా అంత వేగంగా ఒకవేళ అమెరికా నిజంగా మన దగ్గర నుంచి తీసుకోవడానికి ఈ రంగాల్లో సిద్ధపడితే మనం సప్లై చేయగల పరిస్థితిలో ఉన్నావా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, మ్యాన్ పవర్, స్కిల్డ్ పీపుల్ ఉన్నారా, ఇవన్నీ కూడా క్వశ్చన్లే కదా రవికుమార్ గారు. ఇవన్నీ క్వశ్చన్లే. ఇప్పుడు మనకి ఏమైందంటే అండి, మీరు కోవిడ్ టైంలో మీరు చూసారు, కోవిడ్ టైంలో మనం ఏం చేసామంటే ఎంత ఫాస్ట్ గా మనం కోవిడ్ వ్యాక్సిన్ ని తయారు చేయగలిగాం. మనం అనుకుంటే ఏదైనా చేయగలిగాం అనేదానికి కోవిడ్ టైంలో మనం తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అనేది చాలా మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. ఆ ఉదాహరణగా తీసుకొని దాన్ని ఇప్పుడు కూడా మనం అంతే వార్ ఫుడ్ బేసిస్ లో ఈ అన్ని రంగాల పైన దృష్టి పెట్టి వీటిలో మనకున్న అవకాశాలను ఉపయోగించుకొని వీటిలో గానీ మన ప్రొడక్షన్ పెంచుకొని ఎక్స్పోర్ట్ ని పెంచుకోగలిగితే మనకు మన దేశానికి మంచి రోజులు వచ్చినట్టే అని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను. ఎనీహౌ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఎక్స్పోర్టర్స్ తోటి, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి, వీళ్ళందరితో కూడా డిస్కషన్ చేస్తా ఉంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంది. ఏ విధంగా మనకున్న అవకాశాలు ఏంటి వాటిని ముందుగా చర్చిస్తా ఉంది. మనకు జరిగే నష్టాలు ఏంటి, అసలు నిజంగా నష్టాలు అది ఆబ్లిగేషన్స్ లో వచ్చే నష్టాలు ఇవ్వండి. అందుకే ఎందుకంటే ఇప్పుడు మనం ఏం అనలేము, అమెరికా మనం ఏం అనలేము. సో మనకు అప్లికేషన్ లో వచ్చే చిన్న చిన్న నష్టాలు ఎంతవరకు ఉన్నాయి, నెగ్లిజిబుల్ నష్టాలా, వాటి నెగ్లిజిబుల్ నష్టాల్లో మనం పరిగణించాలా లేదా? చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, కొన్ని రంగాలు కొంచెం బాగా నష్టపోతాయి. ఇప్పటికే గవర్నమెంట్ వీటన్నిటిపైన ఇంకా డిస్కషన్ చేస్తా ఉంది, ఎక్స్పోర్టర్స్ తో డిస్కషన్ చేస్తా ఉంది, మ్యానుఫ్యాక్చరర్స్ తో డిస్కషన్ చేస్తా ఉంది. దాంతో పాటుగా ఏ రంగాల్లో మనకున్న అవకాశాలు ఏంటి వాటన్నిటిపైన కూడా నిశ్చితంగా పరిశీలన చేస్తా ఉంది. ఎట్లా చేస్తే మనకి బాగుంటుంది. భారతదేశానికి మాత్రం మంచి సత్తా ఉందండి. వెంటనే మనకు పాసిబుల్ అవుతుందా అని మీరు ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న పాసిబుల్ అవుతుంది. నేను చెప్పాను, కొన్ని ఉదాహరణ చెప్పాను, పాసిబుల్ అవుతుంది మనం చేయడానికి. మన దగ్గర యూత్ బాగా ఉన్నది. మన దగ్గర కాదు రవికుమార్ గారు, ఫార్మా అలాగే ఈ వ్యాక్సిన్స్ అవి ఎప్పటి నుంచో ఇండియా చాలా ముందున్నది. ఒక రంగంలో చాలా అద్భుతంగా ఫలితాలు సాధించగలిగాం. ఇప్పుడు ఒక రంగం కాదు, దాదాపు అన్ని రంగాలకు సంబంధించి రకరకాల ఏమంటారు దెబ్బలు పడి ఉన్నాయి. ఇప్పుడు ఏది ఎట్లా కోలుకుంటుందని చూద్దాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జేపీ గారు, మీరు గతంలో కూడా అంటే చాలా సంవత్సరాల క్రితం కూడా ఒకసారి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పారు, భారత్ ఫోకస్ చేయాల్సింది చైనాతో మనం ఇప్పటికిప్పుడు కంపీట్ చేయలేకపోయినా కనీసం వియత్నాము లేకపోతే తైవాన్ ఇలాంటి దేశాలు చైనా నుంచి కొన్ని చిన్న చిన్న పరిశ్రమలు, చైనా వదిలేస్తున్న వాటిని తెచ్చుకుంటూ ఉన్నారు. వాటిని మనం కూడా మేబీ బహుశా ఈ టెక్స్టైల్ లేదంటే సెరామిక్ ఇండస్ట్రీలో కొన్ని రంగాలు అయ్యుండొచ్చు. వీటి మీద ఫోకస్ చేసి అలాంటివి తెచ్చుకోవటం మీద ఫోకస్ చేసి ఉండాలి. బట్ అది జరిగిందా లేదా? మీరు ఇందాక చెప్పారు లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మీద పెద్ద ఫోకస్ చేయలేకపోయాం. రెండోది ఇంకో కీలకమైన అంశం చెప్పారు. ఇప్పుడు WTO ఒకటి ఉంటుంది. ఒక్కసారిగా ఒక అగ్రదేశం ఇంత గందరగోళమైన నిర్ణయాలు మొత్తం షఫుల్ చేస్తే అక్కడేమి ఆ ఒప్పందాలను ఉల్లంఘన ఇలాంటి గొడవ ఉండదా? శ్రీనివాస్, ముందు రెండో విషయానికి వద్దాము. ఓకే, WTO ఎప్పుడో జీవోత్సవంలో ఉంది, ఇప్పుడు చచ్చిపోయింది. ఓకే, దాని గురించి మనం మర్చిపోదాం. ఎందుకంటే అమెరికా ఎప్పుడైతే దాన్ని ధ్వంసం చేసిందో ఇది బతికే అవకాశం లేదు. దాన్ని పెంచింది అమెరికా, పోషించింది అమెరికా. ఈ దేశం ప్రపంచంలో స్వేచ్ఛ వాణిజ్యం కావాలి, టారిఫ్ ఉండదని మొట్టమొదటి నుంచి ఘోషించింది అమెరికా. ఇప్పుడు అమెరికా దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా పెడతాం. మీకు గుర్తుంటుంది, మన దేశంలో ఈ డంకెల్ డ్రాఫ్ట్ అని చెప్పి కమ్యూనిస్ట్ గొడవ చేసేవాడు. డంకెల్ పేరు ప్రపంచం కూడా తెలియదు మన దేశంలో తప్ప. WTO డైరెక్టర్ జనరల్ గా ఉండేవాడు. మన వాళ్ళకి అర్థం కాక మనం కనుక
ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో ఉంటే దేశం సర్వనాశనం అవుతుందని చెప్పని ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పేసి గందరగోళం చేశారు. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాం మనం, వాళ్ళు టారిఫ్లు పెడితే మనం అమ్ముకోలేకపోతున్నాం కాబట్టి మనం నష్టపోతాం ఇప్పుడు అంటున్నాం. అవును. ఓకే. అంటే మన పిడివాదంతో ఎంత నష్టం జరుగుతుందో గొప్ప ఉదాహరణ. ఓకే. అమెరికాలో జరుగుతుంది ప్రస్తుతం అదే పిడివాదం. ఓకే. అమెరికాలో మీరు ఒక్కసారి స్థూలంగా చూసినట్టయితే అమెరికా దిగుమతులు ఇప్పటికి కూడా ఆ దేశ జాతీయ ఆదాయంలో 13%. ఓకే. ఓకే. ఇండియా దిగుమతులు మన దేశ జాతీయ ఆదాయంలో ప్రస్తుతం 22.5%. ఓకే. అలాగే చైనా దిగుమతులు ఆ దేశ జాతీయ ఆదాయంలో 14%. ఓకే. చైనా ఎగుమతులు 1%. ఓకే. కాబట్టి అమెరికాకి నిజంగా సంక్షోభం లేదు, లేని సంక్షోభాన్ని ఆయన రాజకీయంగా సృష్టించుకుంటారు. ఆయన ఏదో దీనివల్ల ఒక 50 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఏదో అంకెలైతే చెప్తారు. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తాం అట్లా ఉంటుంది. ఒక పక్కనేమో దిగుమతులు ఆపాలి, ఓకే. రెండో పక్కన దిగుమతుల నుంచి డబ్బులు రావాలి. ఏదో ఒకటి దొరుకుతుంది, రెండు జరగవు. ఓకే. ఓకే. అంచేత కొంతకాలం వస్తుంది, ఒక $100 బిలియన్ $150 బిలియన్ సంపాదిస్తారు. కానీ అక్కడ $6 ట్రిలియన్ $6,000 బిలియన్ బడ్జెట్ లో 100-200 వస్తే ఏంటి పెద్ద వచ్చేది? దానివల్ల జరిగే నష్టం ఎక్కువ. కాబట్టి ఆయన ఏమిటంటే ఒక 50-40 ఏళ్ల క్రితం 50-60 ఏళ్ల క్రితం అమెరికా ప్రపంచంలో ఆధునిక యుగంలో మ్యానుఫ్యాక్చరింగ్ లో సూపర్ జాయింట్. మనం వాడే ప్రతి వస్తువు, ఆటోమొబైల్స్, కార్లు కావచ్చు, లేకపోతే వాషింగ్ మెషిన్లు కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, లేకపోతే మన మైక్రో ఓవెన్స్ కావచ్చు, ఇట్లాగా ఇంట్లో మనకు అవసరం టీవీలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ టెక్నాలజీ వచ్చిన దాదాపు అన్నింటి కూడా అమెరికా నుంచి. ఉత్పత్తి మొదలైంది అమెరికా నుంచి. యూనివర్సల్ గా అందరికి అందుబాటులో తీసుకున్న అమెరికా ప్రపంచానికి కూడా అలవాటు చేసింది. కానీ కాలం మారింది. కాలం మారి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రపంచంలోనే పాత్ర తగ్గింది. ప్రపంచం మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ స్థానం వేళ 17%. 17-17.5%. భారతదేశంలో సుమారుగా అంతే ఉంది. చైనాలో ప్రపంచం మొత్తంలో 3వ వంతు మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న చైనాలో కూడా వాళ్ళ జాతీయ ఆదాయంలో చైనా వాటా మ్యానుఫ్యాక్చరింగ్ వాటా కేవలం 22-23%. అమెరికాలో 8% ఉంది, మరింత ముందుకెళ్ళి అభివృద్ధి చెందింది కాబట్టి. కాబట్టి దీర్ఘకాలంలో చూసినట్టయితే లేని సమస్యను ఈయన తెచ్చుకుంటున్నాడు. ఈయన తల్లకిందులుగా తపస్సు చేసిన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ వాటా గణనీయంగా పెరగడం ఆ దేశాల్లో సాధ్యం కాదు. అలాగే ఉద్యోగాలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ 8% ఉన్నాయి, గణనీయంగా ఉద్యోగాలు పెరగడం సాధ్యం కాదు. కొద్దిగా అక్కడక్కడ పెరగచ్చు, అది కూడా వెంటనే పెరగవు, కొన్ని ఏళ్లలో పెరగచ్చు. కానీ నష్టపోయే ఉద్యోగాలు చాలా ఉంటాయి. సర్వీసెస్ రంగంలో ఇంపోర్ట్స్ ఆగిపోవడం చేత వెంటనే నష్టపోయే ఉద్యోగాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా దూరదృష్టి లేకుండా ఒక అటార్కిక్ వాదం, ఒక దేశాన్ని ఆత్మరక్షణలో పడేసే వాదాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనం దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గత 10 ఏళ్లుగా మనం కూడా కొద్దిగా అనుసరించాం. ఏదో భయం కొద్ది, అభద్రత కొద్ది. మనకి 1991 తర్వాత 2098-99 తర్వాత ఏం జరిగింది? ఎప్పుడైతే టారిఫ్లు తగ్గించి ప్రపంచ వాణిజ్యంతో పోటీ పడ్డామో మనం, కొన్ని కంపెనీలు పూర్తిగా పతనం అయిపోయినాయి, పోటీ తట్టుకోండి. కొన్ని కంపెనీలు గొప్పగా ఎదిగినాయి ప్రపంచం. కాబట్టి ఇది క్రియేటివ్ డిస్ట్రాక్షన్ అంటాం. మనం దానికి సిద్ధపడకపోతే, మన ప్రొడక్టివిటీ ఇందాక అన్నారు, ఉత్పాదకత పెరగకపోయినట్టయితే, రవికుమార్ అనుకుంటున్నారు, ఉత్పాదకత పెరగకపోయినట్టయితే, మన వస్తువులను మనం చవకగా మంచి మన్నికతో ఉత్పత్తి చేసుకుని చేత కాకపోయినట్టయితే, మీరు తలకిందులో తపస్సు చేసిన ఎవరు మిమ్మల్ని కాపాడలేదు. కాబట్టి ఇవాళ గొప్ప అవకాశం, ఆ రకంగా ఆలోచించాలి. అమెరికాకి నిజమైన సమస్య లేదు. ఇది కాకుండా అమెరికాకి ఇన్విజిబుల్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో పెట్టుబడులని అమెరికావే, వాళ్ళ నుంచి లాభాలు అమెరికాకే పోతున్నాయి కదా, డాలర్ల రూపంలో. మరి ప్రపంచానికి అప్పులు ఇచ్చేదంతా అమెరికా నుంచే, వాళ్ళ నుంచి వడ్డీలు వెళ్తున్నాయి కదా అమెరికాకి. అలాగే వాళ్ళు నెట్ఫ్లిక్స్ కానీ వాళ్ళ సినిమాలు కానీ ప్రపంచం అంతా కూడా వాళ్ళు కల్చర్ ఎగుమతి చేస్తున్నారు. కల్చర్ నుంచి వచ్చే డబ్బంతా వాళ్ళకే కదా. ఇవన్నీ లెక్కట్లా. ఆయన ఎంతసేపు చాలా సంకుచితంగా ఆలోచించి గందరగోళపరుస్తున్నాడు. మనం వాళ్ళు కాకుండా చాలా నింపాదిగా ఆలోచించిన అవకాశంగా మలుచుకోవాలి. అయితే ఇప్పుడు అంటే ఇమీడియట్ గా అంటే మీరు ఏ రంగాల మీద భారత్ ఇప్పుడు ఆయన ఫిగర్స్ మనం మాట్లాడుకున్నాం అని చెప్పి గారు, కనీసం ఒక 4-5 రంగాలు భారత్ ఫోకస్ చేస్తే ఇమీడియట్ గా కొంత మనకి నష్టం తగ్గే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు మనకి ప్రమాదం లేకుండా కాపాడు. ఓకే, మనకు 2 రంగాల్లో మనం కనుక పూర్తిగా తలుపులు బాగా తెరిస్తే కొంచెం నష్టం వచ్చే ప్రమాదం ఉంది. వ్యవసాయంలో మనం మిగులు సాధిస్తున్నా కూడా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోకపోతే, ఉదాహరణకి వంట నూనె ఉన్నది, అమెరికాకి పెద్ద వంట నూనె ఎగుమతి లేదు. కానీ వంట నూనె దిగుమతి యథేచ్ఛగా వస్తే మన దేశంలో 2,70,00,000 మంది రైతులు నాశనం. అందుకే మీకు గుర్తుందో లేదో, లోక్సత్తా ఉద్యమం చాలా కాలంగా పోరాడింది. ఆ టారిఫ్లు సాధించింది 2 సార్లు కూడా. మనకు మొదట 7-8 ఏళ్లు పోరాడితే 2017లో వచ్చినాయి. మళ్ళీ యుక్రెయిన్ యుద్ధంతో ఆపేశారు, మళ్ళీ మన వచ్చినాయి టారిఫ్లు.
దానికి ఎట్టి పరిస్థితులు అది పడకూడదు, లేకపోతే మన వ్యవసాయం మొత్తం నాశనం అవుతుంది. వీళ్ళని మెప్పించాలని చెప్పని వ్యవసాయ రంగంలో 6వ వంతుని అందులో కీలకమైన ఆహారంలో మనకు పూర్తిగా నాశనం అయితే మన ప్రమాదం. రెండు ఆటోమొబైల్ రంగం, ఏదో హార్లీ డేవిడ్సన్ అలాంటి పిచ్చి అడిగితే మనం ఇచ్చేద్దాం కానీ కార్లు యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటే మనకి ఇప్పుడే ఇది ప్రపంచం కార్లని మన దేశంలో ఫ్యాక్టరీలు వచ్చాయి. కాబట్టి మన పరిశ్రమను కాపాడుకోవాలి. పెరిగే డిమాండ్ ఉన్న దేశం మనం, ఎదుగుతున్న దేశం, ఇంకా చాలా కింది స్థాయిలో ఉన్నాం మన అతివలసిన దాంతో పోల్చినట్టయితే. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టవలసిందే ఫ్యాక్టరీ, అంతేగాని దిగుమతులు యథేచ్ఛగా అలౌ చేయకూడదు. ఇక ఫార్మా ఉన్నట్టయితే ఫార్మా అమెరికా ప్రేమతో మనం వదిలేలా, మనకి డ్రగ్ రా మెటీరియల్ ఏమో మనకి చైనా ప్రపంచం మొత్తాన్ని సరఫరా చేస్తాం, కానీ జనరిక్ డ్రగ్స్ ని మన కొట్టిన వాళ్ళు లేరు. చైనాకి ఆ క్రెడిబిలిటీ లేదు. చైనాలో తయారు చేసే మందులకి ప్రపంచంలో ఆ నమ్మకం లేదు. భారతదేశంలో ఫార్మా ఇండస్ట్రీ ఆ నమ్మకాన్ని సాధించుకుంది. కాబట్టి వాళ్ళు మనం కనుక జనరిక్ డ్రగ్స్ ఇండియా నుంచి కాకపోయినట్లయితే ఇప్పటికే అమెరికాలో ఫార్మా ఇండస్ట్రీలో ఖరీదైనటువంటి మందులు అవడం చేత వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. మన నుంచి మందులు అయిపోతే వాళ్ళు నష్టపోతారు, మనం నష్టపోతాం, సరే వాళ్ళు బాగా నష్టపోతారు. కాబట్టి వాళ్ళని మన మీద ప్రేమతో చేయరు, వాళ్ళు అవసరార్థం చేస్తారు. కాబట్టి వాళ్ళ అవసరాన్ని గమనించి ఎక్కడ మనం అనివార్యం, మనం ఎక్కడ మనం లేకపోతే నష్టపోతాం, ఆ రకంగా అక్కడ మనం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ప్రధానంగా ఈవేళ చూడవలసింది ఇవన్నీ పక్కన పెట్టండి. ఇందాక మళ్ళీ మనం ఎన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా ప్రజల దృష్టికి వెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఇండస్ట్రీ మనకి 90% ఈ దేశంలో అసంఘటిత రంగంలో ఉన్నారు. తక్కువ నైపుణ్యము, తక్కువ ఆదాయం, రెక్కాడితే కానీ డొక్కడం. మరి వాళ్ళ సంగతి చూడకుండా వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు ఈ హై లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కనుక మనం ప్రోత్సహించకుండా, దానిలో పెద్ద క్యాపిటల్ అక్కర్లేదు, దాన్ని ఎలా అమ్ముకోవాలో ప్రపంచం మొత్తంలో గట్టి ప్రయత్నం చేయకుండా ఈ దేశంలో ఆర్థిక ప్రగతిని సాధించినా కూడా దాని ఫలితాలు కొంతమందికి అందుతాయి. అలా ఉన్నంతకాలం రాజకీయంగా ఈ ప్రజల నుంచి మద్దతు రాదు, దేశ ఆర్థిక వ్యవస్థ. రైట్ సార్, థ్యాంక్ యూ జేపీ గారు, మీరు విలువైన సమాచారం ఇచ్చినందుకు. వినోద్ గారు, ఇక్కడ మళ్ళీ మనకి ఇది ఇప్పుడు ఈ అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి పెద్ద సంఖ్య, కొద్దిపాటి నైపుణ్యాలు ఇస్తే కూడా కొన్ని ఇండస్ట్రీస్లో పని చేసుకోగలిగిన అవకాశాలు ఉన్నాయి. అయితే వాటికి మార్కెట్ని ఎత్తుక్కోవటం చాలా కీలకం. ఇప్పుడు టెక్స్టైల్ కానీ ఇలాంటివి ఒక్కసారిగా కొంత బహుశా ఇప్పుడు కొన్ని దేశాల్లో మనకంటే వేతనాలు లేకపోతే మరొకటి తక్కువ ఉండొచ్చు, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో. కానీ ఇప్పుడు అక్కడ చాలా టారిఫ్స్ పెరుగుతున్నాయి, చైనాలు ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి టెక్స్టైల్ తీసుకుంటే సార్ అమెరికాకి సంబంధించి దాదాపు 30% అమెరికా తీసుకునే ఇంపోర్ట్స్, టెక్స్టైల్ ఇంపోర్ట్స్ చైనా నుంచి వస్తూ ఉన్నాయి. ఇంకొక వాళ్ళు ఇచ్చిన అంకెల ప్రకారం దాదాపు 17-18% బంగ్లాదేశ్ నుంచి, ఇండియా నుంచి కేవలం 7-8% ఉంది. ఇప్పుడు ఈ రంగాలు, ఈ ఆపర్చునిటీలో ఈ లేబర్ ఇంటెన్సివ్ దానికి సంబంధించి కూడా మనం ఫోకస్ పెట్టి అవకాశాలు పెంచుకోవడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి? ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వేగంగా, ఇందాక చెప్పారు చిదంబరం, మనకి ఆర్థిక నిపుణులు, ప్రపంచాన్ని అవపోసన పెట్టిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మంచివాళ్ళు, బయట కూడా చాలా మంది ఉన్నారు నిపుణులు. వీళ్ళందరూ సలహాలు తీసుకొని ఈ రకంగా వేగంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు అదే మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఛాలెంజ్ ఆల్సో ప్రొవైడ్స్ ఆపర్చునిటీ కదా. అటువంటి అప్పుడు మీరు అన్నది నిజమే, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, తర్వాత అదర్ ఇండస్ట్రీస్ ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం, ఎందుకు చేయట్లేదంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ కూడా రియలైజ్ అయింది. ఇప్పుడు మనం క్రైసిస్ లో పోయినప్పుడే మనం 90లో ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ లిబరలైజేషన్ మొదలు పెట్టుకున్నాం. అయితే మనం పరిస్థితి ఏంటంటే ఆపద వస్తుందని తెలిసినాక కూడా ఏం రియాక్ట్ కాకుండా వచ్చిన తర్వాత రియాక్షన్ చేసుకోవటం అనే అలవాటు అయింది. కాబట్టి సార్ ఇప్పటికైనా లేట్ ఏం లేదు. దెర్ ఈజ్ మనకు ఇంత అంటే వన్ ఆఫ్ ది అంటే లార్జెస్ట్ మార్కెట్ మనది. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు చైనా ఇది పెద్దది అనుకున్నారు, చైనా నుంచి ఇప్పుడు ఇండియా కూడా వచ్చింది, చైనా +1 అనే సిస్టమ్ కూడా వచ్చేసింది. అంటే దాంతో మనం అడ్వాంటేజ్ సింపుల్ ఏమనుకున్నారు, ఎప్పుడైతే ఈ అమెరికన్స్, యూరోపియన్స్ ఎప్పుడైతే చైనా 1+ పాలసీని ఆలోచిస్తున్నారు అనుకుంటే అందరూ అనుకున్నారు మనకు వచ్చేస్తుంది, ఇండియాలో బోల్డ్ అని కంపెనీలు వస్తున్నాయి, ఇవ్వతున్నాయి. ప్రిపేర్నెస్ లేకుండా ఎట్లా వస్తుంది, రాదు కదా. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ వియత్నాం చూడండి, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఫిలిప్పైన్స్ చూడండి, ఇక అక్కడ నుంచి లాగేసుకున్నారు. అంటే వీ ఫెయిల్డ్ ఇన్ బోత్ వేస్. ఏంటి, మన ఓన్ ఇండస్ట్రీస్ లేబర్ ఇంటెన్సివ్ లేకపోతే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉపయోగించుకునే కంపెనీస్ ఆర్ ఇండస్ట్రీస్ అవి డెవలప్ చేయలేకపోయినాం. తర్వాత ఏదైతే ఈ చైనా +1 పాలసీ ఎప్పుడైతే పైకి వస్తున్నదో అప్పుడు మనం ఈ సప్లై చైన్
చైనా ఏం కాకుండా ఇండియా కూడా అవుతుంది, దాన్ని మనం అవకాశం తీసుకోవాలి అనే పద్ధతిలో ఆలోచన కొద్ది మనం వెనకబడ్డట్టు అనిపించింది. లేకపోతే సరి అయిన ఇన్సెంటివ్స్ కనుక ఇచ్చి మన ఇండియన్ కంపెనీస్ కానీ ఇండియన్ ఇండస్ట్రీస్ కైనా తర్వాత ఫారెన్ కంపెనీస్ కనుక ఇచ్చుంటే మన దగ్గర వాళ్ళు వచ్చేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందని అంటే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు లేబర్ ఇంటెన్సివ్ ఒకటి. ఇప్పుడు సింపుల్ మనది యాపిల్ వచ్చేసింది, దానివల్ల ఇప్పుడు మన తమిళనాడు చెన్నై ప్రాంతాలు పుట్టినప్పుడు అది ఎంత స్లోగా కొద్ది అంటే ఏమనుకుంటే బిగ్ స్కేల్ వస్తుంది అనుకోలేదు, కొద్ది స్మాల్ స్కేల్ వచ్చి ఇప్పుడు బిగ్ స్కేల్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులు మనం ఎక్కువ చేయలేకపోయాం, వి ఫెయిల్డ్ ఇన్ దట్, అట్రాక్ట్ చేయలేకపోయినాం. అందుకనే వాళ్ళు మైగ్రేషన్ తప్పదు. చైనా లేకుంటే ఇంకో కాడికి పోవాలన్నప్పుడు మనం కనుక ప్రొవైడ్ చేసుకనుకుంటే ఇప్పుడు పిఎల్ఐ ఉన్నది, ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అయిన పెట్టాం అనుకోండి, అవన్నీ పేరుకు ఉంటున్నాయి కానీ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయినట్టు చాలా వరకు కలవట్లేదు. దాని ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇప్పటికైనా క్లియర్ కట్ గా ఇప్పుడు మనం వేర్ వీ వాంట్ టు బి అనేది ఆలోచించుకొని సరి అయిన స్టెప్స్ సరి అయిన డైరెక్షన్ లో తీసుకోక తప్పదు. ఒకటి ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ మనకు అవసరం, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరిగితేనే ఎకానమీ పెరుగుతుంది, మళ్ళీ ఇండస్ట్రీ పెరుగుతుంది, చైన్ కదా నేచురల్ గా. మనకి ఇంత పెద్ద మార్కెట్ మనదంతా డొమెస్టిక్ కన్జంప్షన్ మోర్ దాన్ వాట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు చైనా లెక్క కాదు, ఇప్పుడు చైనాకు మాక్సిమం దెబ్బ తగులుతుంది, ఎందుకంటే 60% వేస్తాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 50+ వచ్చేసింది, 54 దాకా వచ్చేసింది. సో మనకు ఇప్పుడు ఏమంటే 26+ బేస్ లైన్ 10 అన్ని కాకుండా కొన్ని మళ్ళీ ఇది అడ్వాంటేజ్ ఉన్న ఇండస్ట్రీస్ అన్నారు కదా, వాటికి మళ్ళీ ఇంకా మొన్న డిస్కషన్ ప్రకారం ఏంటంటే అది ఎండ్ కాలేదు, ఇప్పటికైనా ఈ టారిఫ్స్ ఏవైతున్నాయో ఇవి కూడా నెగోషియబుల్. సో సరి అయిన స్టెప్స్ కనుక ఓపెన్ ఉంది, ఇంకా క్లోజ్ కాలేదు. సో మన కార్డ్స్ మనం సరిగా ప్లే చేస్తే మన ప్రభుత్వం కూడా ఎంతవరకు అయితే ఈ అంటే అమెరికాకు మనం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ట్రంప్ కూడా అనేసి మెనీ టైమ్స్ యూరోప్ కాదు, ఇప్పుడు ఏషియాలో చైనా వాళ్ళ కాంపిటీటర్. చైనాను కనుక వాళ్ళు కాంపిటీటర్ గా ఎప్పుడైతే ట్రీట్ చేసి వాళ్ళని ఢీ కొట్టాలనుకుంటున్నప్పుడు అక్కడున్న అమెరికా అంత దూరం చేయలేరు. సో ఇండియా ఇంపార్టెంట్ రోల్ అనేది వాళ్ళకు ఉన్నది కదా, అది మనం కొంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి, అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటాం అది మన చేతులు ఉంటుంది. ఒక్కోసారి అఫ్ కోర్స్ ఇక ట్రంప్ నేచర్ ఉన్నది కాబట్టి కొంతవరకు ఇప్పటిదాకానైతే ఈ పద్ధతిలో చూస్తున్నట్టయితే మిగతా మన చుట్టుపట్టున్న ఇంక్లూడింగ్ ఏది శ్రీలంక కాంచి, పాకిస్తాన్ కాంచి, బంగ్లాదేశ్ కాంచి ఏ నైబర్ను కూడా మనకంటే ఇంకా ఎన్నో పాటలు ఎక్కువ తారీఫ్లు వేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మనకు ఇది ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ మనకు ఆపర్చునిటీ. అది మన గవర్నమెంట్ పాలసీస్ ప్లస్ దానికి తగ్గట్టు మన ఇండస్ట్రియలిస్ట్, మన ఏమంటారు పాలసీ మేకర్స్, ఇంటలెక్చువల్స్ కూడా ఆలోచించి 90 ఏదైతే క్రైసిస్ వచ్చిందో అలాగే మనం కనుక తీసుకున్నట్టయితే మనం చాలా వరకు దీనివల్ల ఉపయోగపడతాం. రైట్. ఇందాక జేపీ గారు చెప్పారు 1991 తర్వాత ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఆ తర్వాత ఈ 30 ఏళ్ళు దాటిపోయింది, 30 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 30 ఏళ్లలో కీలకంగా పెద్ద ఎత్తున మనకి ఉపాధి పెరగటానికి ఒకటి మన్రేగా మీరు తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కార్యక్రమం, 2 ఐటీ మార్కెట్ ప్రపంచంలో 1995 తర్వాత ఈ విండోస్ వచ్చిన తర్వాత ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో భారత్ సహజంగానే మ్యాథ్ లాజిక్ ఉన్న దేశం కాబట్టి, ఆ మ్యాన్ పవర్ యంగ్స్టర్స్ ఉన్న దేశం కాబట్టి దాన్ని కొంతమేరకు అందిపుచ్చుకోగలిగాం. ఇవి 2 తప్ప మిగతా సర్వీస్ సెక్టర్స్ లో ఏదైతే ఎక్కువ షేర్ ఉన్నదో, ఉదాహరణకి మనం ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లక్షల మంది ఇండియాలో కూడా ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఆ లాభాలన్నీ అమెరికాకి పోతా ఉన్నాయి. సో నిజంగా ఒక ఫోర్కాస్ట్ ప్రపంచం ఎటు పోబోతుంది అన్నదాన్ని మనం చూడలేకపోయాం. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత లేబర్ ఇంటెన్సివ్ ఉన్న ప్రభుత్వం డబ్బులు ఇచ్చి వాళ్ళని పనిచేయించే తప్ప వాళ్ళకున్న స్కిల్స్ పాలిటెక్నిక్లు ఐటీఐలు కూడా మూలపడిపోయిన పరిస్థితిలో ఎక్కడో మన విధానంలోనే లోపం జరిగింది. రామకృష్ణ గారు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆ ఎన్నికలు గెలవటం ఈ గొడవ తప్పితే, ఇప్పుడు ఒక జేపీ గారు కూడా చెప్పారు ఇది 3వ అవకాశం దేశానికి తిరిగి పుంజుకోవడానికి లేదా కొత్త ఆలోచన చేయడానికని. ఎలా ముందుకెళ్ళాలి సార్? అంటే డెఫినెట్ గా ఈ 30 ఏళ్ళు గ్లోబలైజేషన్ ఎకానమీ జరిగిన తర్వాత
అసలు దీని ఇంపాక్ట్ ఏమి, ప్రజలకు ఏం లాభం వచ్చింది, ఏం నష్టం జరిగింది, ఇవాళ ఎంఎస్ఎంఈలు ఎందుకు మూతపడతా ఉన్నాయి, అసలు అంటే ఎంప్లాయ్మెంట్ ఎందుకు జనరేట్ చేయలేకపోతా ఉన్నాం, లేకపోతే వచ్చిన ఆదాయం మొత్తం ఎక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది, దీని మొత్తాన్ని కూడా ఒక సర్వే చేయాలి, ఒక డేటా తీయాలి, ఒక ఎకనామిక్ దీన్ని చేయాలి అనేది రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. మళ్ళా చెప్తున్నా సార్, నేను రాజకీయం జోలికి పోవట్లేదు, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడు. సో కోరుతా ఉన్న తరుణంలో ప్రభుత్వం ఎందుకో గానీ కొంత దాని వైపు మరల్చే ఆలోచన కనపడట్లేదు. ఒకటి. రెండు, ఈ విషయంగా 2021 నుంచి అంటే ఎకనామిక్ నోబెల్ లారెట్స్ లాంటి అమర్త్య సేన్ కావచ్చు, అభిజిత్ బెనర్జీ కావచ్చు, లేకపోతే రఘురామ్ రాజన్ గారు లాంటి చాలా సందర్భాల్లో సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ ఎకనామిస్ట్ తో రాహుల్ గాంధీ గారు 1-on-1 జూమ్ కాల్ తీసుకొని ఏం చేయాలి అనేది ఆయన వాళ్ళతో చర్చలు జరిపి ఆ చర్చలు మొత్తం యూట్యూబ్ లో లోడ్ చేసి ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. సో దీన్నన్నింటినీ కన్సిడర్ చేసి, అంటే అన్ని మనకైతే తెలుసు, అన్ని మనకు అవగాహన ఉంటది కూడా, ఆయన కూడా ఒప్పుకున్నారు అన్నమాట. అన్ని నాకే తెలుసు అని నేను చెప్పట్లేదు. సో ప్రపంచంలో ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఇన్పుట్ తీసుకున్నాను. మనం ఈ రకంగా ముందుకెళ్తే భారతదేశం మన యువకులకు మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. సరే, చైనా మనకన్నా ఒక 10-15 సంవత్సరాలు ముందు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అందుకోగలుగుతాం. మనం ప్రొడక్టివిటీని పెంచుతాం, మన ఇండస్ట్రీస్ ని పెంచుతాం, మన ఎంఎస్ఎంఈలు కాపాడుకుందాం అని కొన్ని సూచనలు ఆయన పార్లమెంట్ లో చేయడం జరిగింది. సరే, బయట మాట్లాడడం జరిగింది. సరే, ఏమైనప్పటికీ కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వం అనేది ఇవాళ మేజర్ థ్రెట్, మేజర్ ఛాలెంజ్ ని ఎదుర్కోపోతా ఉన్న తరుణంలో, అంటే గ్లోబలైజ్డ్ ఎకానమీ నుంచి మళ్ళీ ఆయా దేశాలు కొంత నేరో దీంట్లో వెళ్తున్న తరుణంలో మీరు చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తా సార్. రామ్ సేత్ అని చెప్పులు కుట్టే ఆయన దగ్గరికి రాహుల్ గాంధీ గారు వెళ్ళటం, ఆ చెప్పులు కుట్టే ఆయనకి మళ్ళీ అతని కోరిక మేరకు ఒక మిషనరీ అప్పచెప్పడం, మళ్ళీ అతన్ని బాంబే తీసుకొచ్చి ఇంకొక దగ్గర మోచి అనే ఒక బ్రాండెడ్ కంపెనీ దగ్గర నుంచి ఆయనకి ట్రైనింగ్ ఇప్పించడం. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఏ రంగాల్లో ఎవరెవరు అద్భుతంగా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉత్పత్తి చేయగలుగుతారో, సో వాళ్ళకి ఆ రకమైన ట్రైనింగ్స్ మనం ఇచ్చి, లేదా అనుభవం, ఆ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళనే తీసుకొచ్చి మనం వాళ్ళకి ట్రైన్ చేపించి ప్రొడక్టివిటీని డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ దేశంలో పెంచితే తప్ప మనం సస్టైన్ కాలేము అనేది చాలా క్లియర్ కట్ విజన్ తో రాహుల్ గాంధీ గారు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. సో మేము కోరుతా ఉన్నాం, డెఫినెట్ గా మీరు ఏదైనా కన్స్ట్రక్టివ్ సలహా అడిగినా, లేదు మీరు మా చర్చలకు పిలిచినా, మా వైపు నుంచి మేము కన్స్ట్రక్టివ్ గా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అనేది కాంగ్రెస్ పార్టీగా మేము తెలియజేయదలుచుకున్నాం. ఓకే, రైట్. రవికుమార్ గారు, ఇక్కడ 2-3 అంశాలు మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. ఒకటి, ఈ దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పిస్తుంది ఎంఎస్ఎంఈలు. పాలసీస్ ఏమన్నా కానీ నష్టపోతున్నాయి, లేదు నైపుణ్యాలు అందట్లేదు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు కాసేపు పక్కకు పెడదాం. నిజంగా కూడా మనం ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ సెక్టర్స్ అన్నిట్లో ఐటీఐ చదివిన వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు సార్. ఐటీఐ వాళ్ళ క్వాలిఫికేషన్, లేదంటే మాక్సిమం పాలిటెక్నిక్. ఆ క్వాలిఫికేషన్ తో చేయని వాళ్ళు మనకి హెచ్ఐలు లేదా బిహెచ్ఏలు, ఈసీఐలు ఇలాంటి కంపెనీల్లో దశాబ్దాల పాటు ఉద్యోగాలు చేయగలిగారు. ఆ నైపుణ్యాలు అందినాయి. ఇవాళ అవన్నీ మూలబెట్టి ఇంజనీరింగ్ చదివినా ఎందుకు పనికిరాని ఇంజనీరింగ్, వాడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అంటాడు, వాడికి సాల్డరింగ్ కూడా రాదు కనీసం. ఈ పరిస్థితుల్లో కాలేజీలు పుట్టకొడుకులాగా పుట్టుకొచ్చి మీరంతా చూస్తున్నారు, మీరంతా యువకులు కూడా, రఘుకుమార్. సో దీన్ని అడ్రస్ చేయడానికి వేగంగా నైపుణ్యాలు పెరగటం, చిన్న చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కానీ లేదా కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ ప్రపంచ మార్కెట్లోకి మనం వెళ్ళటానికి ఒక మాట కీలకం సార్. మన దగ్గర నాణ్యత లేకపోతే ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏం చౌకగా ఉండాలి, నాణ్యమైన ప్రోడక్ట్ ఉండాలి. దానికి ఏం చేయాలి? మన దగ్గర అద్భుతమైన మ్యాన్ పవర్ ఉంది. ఇప్పుడు సర్వీస్ సెక్టరు, మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రెండింటి మీద కూడా ఫోకస్ పెట్టుకొని, అలాగే వ్యవసాయ రంగంలో క్రమంగా మ్యాన్ పవర్ తగ్గాలి, ఆదాయాలు పెరగాలి, మ్యాన్ పవర్ తగ్గాలి అన్నది ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుతున్నది. వీటి మీద ఏమన్నా దృష్టి పెడతారా, లేకపోతే ప్రపంచంలో వచ్చిన మార్పులకి పర్యవసానాలను ఎదుర్కొంటూ ఉంటావా? నేను దీనికి ఒక చిన్న, అంటే దృష్టి పెడతారని అడుగుతున్నారు మీరు. ఆల్రెడీ దృష్టి పెట్టాము, ప్రయత్నాలు చేస్తున్నాము. అలా ప్రయత్నాలు చేయడం ద్వారానే 2013-14 నుంచి 2024-25 వరకు మీరు ఇప్పుడు అమెరికా అంటున్నారు కాబట్టి, ఇప్పుడు జేపీ గారు కూడా చెప్పారు ఈ 10 ఏళ్లలో కొంత ఆర్థిక సంస్కరణలు కుంటుపడ్డాయని మాట వాడారు. అందుకు అడుగుతున్నాను. నేను ఒప్పుకునేది ఏంటంటే,
జేపీ గారు చెప్పిన సలహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఓకే. ఎట్ ది సేమ్ టైం మనము 2013-14 అంటే రాహుల్ గాంధీ గారి గురించి చెప్పారు కాబట్టి మళ్ళీ దానికి కూడా ఒక ఆన్సర్ లాగా వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను. చెప్పండి. 2013-14 నుంచి ఇప్పటి వరకు 2024-25 వరకు కూడా అమెరికాకే మనం మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వివిధ రకాల సెక్టర్స్ లో, వివిధ రకాల ఇండస్ట్రీస్ లో, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్. నేను చిన్న ఉదాహరణ చెప్తాను సార్. సర్వీస్ సెక్టర్ లో 2013 నుంచి 2024-25 వరకు సర్వీస్ సెక్టర్ యొక్క ఎక్స్పోర్ట్స్ 124% గ్రోత్ సార్. 124%. నేను చెప్పాను మీరు చెప్పేదంతా ఐటీ ఎక్స్పోర్ట్స్ రవికుమార్ గారు. సర్వీస్ సెక్టర్ లో అయితే ఉన్నాయి. నేను మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చెప్తాను. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్తాను. చిన్న ఉదాహరణ మంచి బాగుంటుంది. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో 2013-14లో 0.2 బిలియన్ డాలర్స్ చేసి, అంటే మనం కేవలం ఒక 5 కోట్ల మొబైల్ ఫోన్ యూనిట్స్ తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే సంవత్సరానికి 33 కోట్ల మొబైల్ యూనిట్స్ ఓన్లీ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఓన్లీ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అబౌట్ 78 టైమ్స్, 78 రెట్లు పెరిగింది. ఇంకో విషయం ఫార్మా గురించి చెప్తాను. ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఓన్లీ టు అమెరికా 85% గ్రోత్ వచ్చింది. ఓన్లీ టు అమెరికా చెప్తాను నేను, మొత్తం మీద ప్రపంచం గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ యొక్క ఎక్స్పోర్ట్ టు అమెరికా 75% పెరిగింది. 75% పెరిగింది సార్. ఇంకోటి అగ్రికల్చర్ సంబంధించి చెప్తారు. అగ్రికల్చర్ కూడా అడిగారు కాబట్టి అగ్రికల్చర్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ టు అమెరికా 112% పెరిగింది సార్. 2013-14 to 2024-25. సరే, ఒక 20 ఇయర్స్ కాంగ్రెస్ ఇప్పుడు సహజంగా ఎకానమీ పెరుగుతున్నప్పుడు ఈ ఫిగర్స్ పెరుగుతూ ఉంటాయి. అది దానికంటే కాదు సార్ నా పాయింట్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చెప్పాను. నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చెప్పాను. సర్వీస్ మీరు ఓకే వద్దన్నారు, వదిలేశాను. అంటే మనము సర్వీస్ సంబంధించిన పక్కన పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్కిల్ ఉంటేనే వినోద్ గారు కూడా చెప్పారు పిఎల్ఐ లాంటి స్కిల్స్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని పెట్టారు, కానీ అనుకున్నంత ఫలితాలు రావట్లేదు. మేబీ కానీ మనము కొంచెమన్నా సక్సెస్ సాధించాము. ఇది తక్కువ అంటున్నారేమో కొంతమంది, కానీ ఇది తక్కువ కాదు సార్. నేను ఓన్లీ అమెరికా సంబంధించిన ఎక్స్పోర్ట్ గురించి చెప్పాను. దేశం మొత్తం నుంచి ప్రపంచం మొత్తానికి సార్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎన్ని దేశాలకు ఎగుమతి చేస్తామో తెలుసా సార్? ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఏషియా పసిఫిక్ కంట్రీస్ అన్నిటికీ కూడా హైయెస్ట్ ఎక్స్పోర్టర్ సార్ ఇండియా. ఇప్పుడు హైయెస్ట్ ఎక్స్పోర్టర్ మీకు తెలుసు. అదే విధంగా ఇంకోసారి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ గురించి కూడా చెప్తాను. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ లో ఇండియా సాధించినటువంటి ఘనత గాని మీరు చెక్ చేసుకుంటే, ఒకప్పుడు 2013-14లో భారత జవాన్లకి కనీసము మనము బూట్లు కూడా తయారు చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి. బూట్ల దగ్గర నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారు చేయలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారి పార్టీ కల్పిస్తే, మనం ఇప్పుడు ప్రతి ఒక్క సైనికునికి రామకృష్ణ గారు చెప్పిందేమో రవికుమార్ గారు, అయ్యా మేము మీతో కలిసి వస్తాము, చక్కగా ఒక నిర్మాణాత్మకమైన చర్చ పెట్టుకుందాం, మాకే అన్ని తెలిసిన కూడా అనట్లేదు, ఒక కన్స్ట్రక్టివ్ గా మనం ఆలోచన చేద్దాం, ఫోర్కాస్ట్ చేద్దాం, ఎకానమీ ఎలా వెళ్ళబోతుంది, ఏ రంగాల్లో మనం ఫోకస్ చేయాలని చెప్తా ఉన్నారు. సరే, రాజకీయాలు వచ్చేస్తా ఉన్నాయి. ఏనేవు ఫైనల్ గా చెప్పట్లేదు, ఓన్లీ నంబర్స్ చెప్పాను. నేను రాజకీయాలు మాట్లాడలేదు సార్. సారీ, ఓన్లీ నంబర్స్ చెప్పాను. నేను 20 సంవత్సరాలు నేను బ్యాంకర్ని, నేను ఎక్స్ బ్యాంకర్ని, కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసిన వాడిని, నేను బ్యాంకింగ్ లోనే చదువుకున్న వాడిని. ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఈ వాణిజ్యము వీటన్నిటిపైన ఎంత కొంత నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఓన్లీ నంబర్స్ చెప్పాను. ఒక్కసారి రామకృష్ణ మీరు ఏదో చెప్పబోతున్నారు, ఒక్క సెకండ్ మీరు చెప్పండి. ఏదైనా రవికుమార్ గారు ఆన్సర్ చేయాల్సి ఉంటే చేస్తారు, క్లోజ్ చేద్దాం. సార్, ఇప్పుడు రవికుమార్ గారు చెప్పింది ఏమంటే మన మొబైల్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్ గా మొబైల్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, కానీ అవి ఓన్లీ ఇండియాలో అసెంబుల్ అవుతా ఉన్నాయి తప్ప ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పర్సంటేజ్ ఏమి అని అడుగుతా ఉన్నాం. సో వీఆర్ సజెస్టింగ్ మన ప్రొడక్టివిటీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర నుంచి ప్రొడక్టివిటీ పెంచండి, అది వివిధ రంగాల్లో అనేది వీఆర్ సజెస్టింగ్ దట్. మోర్ ఓవర్ అంతే రేషియోలో మన ఇంపోర్ట్స్ కూడా పెరగడం జరిగింది. ఇంపోర్ట్స్ తగ్గించుకొని మనం మన ఉత్పత్తిని పెంచడానికి కోసం చేసిన ప్రయత్నాలు ఇక్కడ పూర్తిగా విఫలం అవడం జరిగింది. సో ఇంపోర్ట్స్ అంతే రేషియోలో పెరుగుతా ఉన్నప్పుడు, మోరోవర్ ఈ పదేళ్లలో గతంలో ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ కావచ్చు, గతంలో తీసుకొచ్చిన టెక్నాలజీస్ కావచ్చు,
అవి ఫ్రూట్స్ ఇప్పుడు ఇస్తా ఉంటే దాన్ని Right. ఇప్పుడు ఎంఎస్ఎంఈలు స్పష్టంగా మూతపడతా ఉన్నాయని రైట్ రామకృష్ణ గారు, టైం తక్కువ ఉంది. కంటికి కనపడతా ఉంటే దాన్ని ఎట్లా నిలబెట్టలేని Yeah. పరిస్థితుల్లో ఆఖరిగా రవికుమార్ గారు కంక్లూడ్ చేయండి. ఎంఎస్ఎంఈ నేను ఒక ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ గురించి నేను చెప్పా, ఇంతకుముందు నంబర్ చెప్పా, 75% గ్రోత్ ఉంది ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసింది టు అమెరికా. ఓకే, నేను 75% గ్రోత్ అంటే ఇవన్నీ ఎంఎస్ఎంఈ నుంచే తయారవుతాయి. రైట్. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఎంఎస్ఎంఈ నుంచే మాక్సిమం తయారవుతాయి. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పారు ఆయన, కొన్ని ఉదాహరణలు చెప్పారు. నేను ఏమంటున్నానంటే మొబైల్ మొత్తం తయారీ మన దేశంలోనే తయారు కావాలంటే వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాటరీ ఉందండి, బ్యాటరీ లిథియం తో తయారవుతుంది. అది రా మెటీరియల్ మన ఇండియాలో అవైలబిలిటీని బట్టి మనం వాడుకుంటాం, కానీ దాని అయితే బయట నుంచి తెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి మన ఏదైతే ఉన్నాయో వాటిలో వాల్యూ యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మనం. రైట్. వాల్యూ యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి, దాన్ని కూడా పిఎల్ఎస్ స్కీమ్ ఇస్తున్నాం. అంటే ఓన్లీ రా మెటీరియల్స్ పంపించడం ఒకటే కాకుండా ధాన్యాన్ని పంపించడం కాకుండా వాటిని వాల్యూ యాడ్ చేస్తున్నాం, రకరకాలుగా వాల్యూ యాడ్ చేస్తున్నాం. సో మొత్తానికి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతానంటారు. రైట్. ఇవాళ అమెరికా ప్రకటించినటువంటి టారిఫ్స్ కి సంబంధించి కొన్ని రంగాల్లో భారత్కి ప్రపంచమంతా ఇబ్బంది ఉంది, దానిలో భాగంగా భారత్కి ఇబ్బంది ఉన్నప్పటికీ వివిధ దేశాలకు వేసినటువంటి టారిఫ్స్ లో నుంచి భారత్ కొత్త అవకాశాలను వెతుక్కోవాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ మౌలిక వస్తువుల కల్పన కానీ లేదు విధానాలు కానీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా లేబర్ ఇంటెన్సివ్ రంగాల మీద దృష్టి పెట్టినట్టుగైతే ఇది సంక్షోభంలో ఒక గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వాలు, పాలకపక్షాలు, ప్రతిపక్షాలు ఏ రకంగా దీని మీద చర్చిస్తే పార్లమెంట్ సభలు జరుగుతున్నాయి, ఏ మేరకు దీన్ని అమెరికా విధించిన సుంకాల మీద లోతైన చర్చ జరిగి మంచి ఫలితాలు రావాలని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న జయప్రకాష్ గారికి, డాక్టర్ వినోద్ గారికి, అలాగే రవికుమార్ గారికి, అంబటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.